గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాలూమ్ షేర్ చారో షేర్ రే సమరం. ఇప్పుడు చూడండి రా, ఆ సంబరంగా రాగానే ఈ కత్తి వీరభద్రం కట్టౌట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటా, సంజారా వేసుకో. చెప్పరా, మేము తిన్నదానికి బిల్లు కట్టామని. ఎప్పుడు ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చాం కదరా. ఎక్కడ నీకు 300 టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? రే నిజం చెప్పరా. దొరికితేనా మెను కట్ అయిపోద్ది. అన్నా అన్నా ఈ కత్తి వండన్నా, కట్టిన ఈ పంచ మీదొట్టు, పెట్టిన ఈ మీస మీదొట్టు, నా మీద నింద మొప్పుని నలుగురిని నిలువుగా నలుగుతానన్నా. అన్నా నన్ను వద్దేంటన్నా, అన్నా నన్ను ఆపోతన్నా. సీరియస్ తారైంది, స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుక? 50 years లో పరిగెడతారేంట్రా? 15 years లో పరిగెత్తండి. ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు? నువ్వే కదరా చెప్పావు 15 years అప్పుడు ఎలా ఉన్నాం అలా అవుతామని. అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా? రే అయితే పెద్ద పారిపోదాం. రే కారు ఎక్కడరా? వీలేంట్రా 3000 బిల్లు కోసం 30,000 ఖర్చు పెడుతున్నారు. ఇన్ని సుమోలా ముందే కనపట్లేదా? కారు దిగి పరిగెట్టండి రా. మన ఫేమస్ స్టైల్లో వెళ్ళని చెట్టు కట్టేండి రా. బ్రతోలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు, పుచ్చికాయలు. చూడండి రా, తలకి చేతులకి కట్టి కాళ్ళకి కట్టడం మర్చిపోయారు. పద ఇలా నడుచుకుంటే. అలా నడుస్తూ పోతే అందరం పోతాం. నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది, ఆడిది ఈడి చేతిలో ఉందిరా. ఏంట్రా అది? రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడి మెడ కట్టారు. నీ మెడ కట్టిన తాడు శివగడ కట్టారు. మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం. వాట్ అన్ ఐడియా సర్జీ. సంధ్య పోన్రా, తీగిపోతే ఫీల్ అవుతుంది. రే సంధి ఫీల్ అవుతుంది, వాళ్ళు బాబు ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు. ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతా. వద్దా? సరే. ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది? రే అది కావు కావని నేరుస్తుంది, నీకే చావు చావు అని వినిపిస్తుంది. లేదు బావా, నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది. ఇటు సెల్ ఫోన్ లో చావు పాట, అటు కాకి నోట్లో చావు కూత. ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుందిరా. రే ఈ టైంలో డాన్స్ ఏంట్రా, మొత్తం అందరం పోతాం. రేయ్ ఇది నా డాన్స్ కాదు, ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుందిరా. ప్యాంట్లోనా? అది కాదురా, ప్యాంట్లోకి ఏదో దూరిందిరా. రేయ్ బావా, తాకట్టు కూడా విప్పుదిరా. మేము బతికిన తర్వాత కూడా నీ చావుగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చంపుతాను. ఇప్పుడు ఏంట్రా సడన్ గా చీకటి పడింది? బ్లాక్ క్లౌడ్స్ ఏంటారా? రేయ్ బ్లాక్ క్లౌడ్స్ కాదురా, సరిగ్గా చూడు. దాని ఫ్యామిలీ లేపేస్తాను. ఇప్పుడు చూడు దాని మనసు మొత్తం దాని జాతి తీసుకొచ్చిందిరా బావా.
రే కాకులు దిగుతారా ఇష్టం వెళ్ళిపోతారు నోరు మూసుకురా నోట్లోకి వెళ్తుంది రే అజయ్ కారు క్లీన్ చేసి చాలు త్వరగా రారా అదేంట్రా అమూల్ బేబీలో అన్ని తీసేసావు కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు ఫీల్ ఫ్రీ రా. ఇంత ఓపెన్ ప్లేస్ లో ఉన్నా రేయ్ మనకేమన్నా కొత్త 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్ నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే అంటుందిరా లెట్స్ ఎంజాయ్ రేయ్ ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. ఆగండి ఆ పక్కన ఇంకో చెరువు ఉంది అక్కడికి వెళ్ళండి యో ఎందుకో చెరువు పోయేదే మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా అది కాదక్క ఈ చెరువు బాగా లోతు ఎక్కువ అక్క ఏంది లోదంటాడు మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు ఈత కొట్లా ఈ చెరువు లెక్క అవును కదా ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి తోకంతో కొట్టాయంటే పిల్లలకు వాతలు వస్తాయి చేపలకి ఎవడు భయపడేది ముందు మా పిల్లకాయలు దిగుతారు తర్వాత మేము వస్తాం మీరు వస్తారా పిల్లలు వస్తే పర్లేదక్క లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు మీరు వస్తేనే మా చెడ్డ చండాలంగా ఉంటది ఇదిగో అబ్బాయా అంత ఇబ్బందిగా ఉంటే కూసేపు బయటికి రండి ఏడేడి సిల్లుగారులు పెడతాను టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు చేప చేప చేపల ఒక్కడైతే 4 చేపలు పడతాం చూడండి. వీడు 4D సినిమాని ఫ్రీగా చూస్తున్నారు రోయ్. సినిమా బాగుందా? సారీ అరే పిల్లలు లోన బాగున్నాయి పదండి, పదండి, వెళ్ళిపోతున్నాయి. ఏందయ్యో కుడి తాగే గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారో వాళ్ళు ఎంజాయ్ చేయబడలా చూడు పిల్లకాయలు నాయన చెప్పినట్టు బేగ బయటికి వచ్చాయండి సిల్లు గారి కోసం వాళ్ళు బయటకు వచ్చి ఉంటే ఆ సెంటాలో చూడలేక మనం ఏంటో సచ్చుండేవాళ్ళు సత్తు చీచి వీళ్ళు మనుషులా గేదెలా ఊళ్ళో పార్కులు వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది మరి ఏమైంది You wanna touch my body? ఎవరు నువ్వు ఎప్పుడొచ్చా? మీలో బట్టలు బయట పడేసినప్పుడే వచ్చా. రేయ్, వాళ్ళు పారిపోతున్నారు కనపడట్లేదా నీకు స్పెషల్ గా చెప్పాలా నేనే స్పెషల్. దిస్ ఈస్ టూ మచ్ హీరో గారు. బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా? కష్టపడి పని చేస్తే పైకి వస్తారా? ఊరికి తింతంగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు. హలో మాస్టారు, సింహం రోజుకి 18 గంటలు పడుకుంటది, గాడిద రోజుకి 18 గంటలు పని చేస్తుంది. కష్టపడటం వల్లే పైకి వస్తా ఉన్నది నిజమైతే గాడిద ఎప్పుడో అడవికి రాజైపోను మరి. సో బీ లేజీ, థింక్ క్రేజీ. హీరో గారు గాడిదల గురించి మనకెందుకు? Correct. రండి కూర్చోండి, మీతో మాట్లాడాలా. హీరో గారు మీరు కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మగవాసనే గాని అగరబత్తి లాంటి ఆడవాసన లేదే. అదిగో వచ్చేస్తాను చూడండి. ఏంటి స్మెల్? కాదు కలరు, కళ్ళు పెద్ద చేసి చూడండి. ఎవడది ఎవడరా కోక్ బిజినెస్ రారా బయటికి అబే ఓ గోరిలా, ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐసు, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట.
ఎవరు లేరు కదని రెచ్చిపోవద్దు. ఒకడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా? ఆపదలున్న ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్. 6 లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు. ప్యూర్ బఫల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడపడుచుని వదిలేయి. You no understand? I make you understand. సారీ రాశివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గురిలా లాగా అరిచో చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. రాశివ, అమ్మాయి నవ్వుతుంది. అబే ఓ గొరిలా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమర్థయిందా? అది కింద డ్రైన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేనెంత చెప్పే కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ, కొంచెం ఓపిక పట్టు. ఇది ఇప్పుడు అక్కడ చూడరా. రేయ్ బావా, సీన్ సితారే పెట్టుంది అక్కడ చూడరా. గొరిలా అమ్మతో సమానం. పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్యి బాబోయ్, గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. రే, నీ శీలాన్ని పడంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు. నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఏయ్, మాట ఎలా పోయిందిరా? అరే, షాక్ లో పోయి ఉంటుంది. 2 పెగ్గులు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి. రే, టెన్షన్ పడకరా. గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బ తగ్గిపోతుంది. చెప్పరా ఏంటో? ఓ, గీత విషయమా? వర్కౌట్ అయిపోతుందిలేరా. ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది. గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తాను. హెల్ప్ చేసావు కదా, థ్యాంక్స్ చెప్దామని జూ అంతా తిరిగాను. ఆ చింపాంజీ నన్ను చంపేస్తే బాగుండేది. ఇడియట్, నీ మూలంగా నా బస్సు కూడా మిస్ అయింది. ఓ, దానికి అంత కోపం? నిన్ను మేము డ్రాప్ చేస్తానులే. షట్ అప్. ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను? హలో, ఏదో హార్ట్ టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను. ప్లాన్ ఫెయిల్ అయింది. ఏం చేస్తాం? ఇంకో ప్లాన్ వేద్దాం. ఇంకో ప్లానా? కాంప్లైంట్ తాగొస్తా. అయినా మీరు ఎక్కడ ఉంటో అంత మంచిది కదండి. ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు. ఊళ్ళో ఉన్న వెధవలంతా ఇక్కడే ఉన్నారుగా. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. సర్లేండి, అవన్నీ వదిలేసేయండి. మీరు మీ బస్కి వచ్చేయాలి అంతేగా. పదండి, మా కార్ ఎక్కండి ప్లీజ్. గెట్ ఇన్. బట్ వన్ కండిషన్, మీకు నాకు మధ్య మినిమం 10 సెంటీమీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఎక్కండి. రే పురుష్, డిక్కీ సరిగ్గా లాక్ అవ్వట్లేదురా. లాక్ అవ్వలేదా? ఒకసారి రా. అంటే మా వాడు లెక్కల్లో కొంచెం వీక్. 10 సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు లేదని నేను కూర్చున్నాను కదా. నేను వీక్, అది నీకా?
గీత నువ్వేం చేస్తుంటావు? ఆర్ఫనేజ్ లో పనిచేస్తున్నాను. ఇంతకీ నువ్వు గోవా ఎందుకు వెళ్తున్నావు? పర్సనల్, నా గురించి వదిలేండి. ఇంతకి మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. రియల్లీ? ఎస్, లవ్ మ్యారేజ్. ఆడు మామకు 100 కోట్లు ఆస్తుంది, అదంటే వాడికి లవ్. రేయ్ ఆపరా, ఐ రియలీ లవ్ శృతి. రేయ్, కళ్ళున్నవాడు అమ్మాయిని మాత్రమే చూసి ప్రేమిస్తాడు, కానీ దిమాక్ ఉన్నవాడు అమ్మాయి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బాబు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తాడు. ఆస్తి ఉంటే సరిపోతుందా? పెళ్ళయ్యాక వైఫ్ బోరింగ్ అయినా పర్లేదా? అమ్మ గీత, బ్యాంక్ లో 100 కోట్లుంటే వైఫ్ బోరింగ్ అయినా, స్కేరింగ్ అయినా, షేరింగ్ చేయడానికి, కేరింగ్ చేయడానికి చాలా మంది ఉంటారు. అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా? అఫ్ కోర్స్, మనిషి అన్నవాడు మనీ కోసం షీన్ చేసుకుంటాడు. బట్ నీలాంటి అందమైన గీతలు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను. ఛీ! ఫోన్. మ్యాగ్రెట్ మావరా మనీ కోసం దుబ్బేస్తున్నాడు, ఏం చెప్పాలి వీడికి? హాయ్ మ్యాగ్రెట్ మామ, నేను ఆన్ ద వే టు గోవా. రాగానే ఇచ్చేస్తాను మామ. ఇస్తాను మామ, పెట్టే ఫోను. వాళ్ళనంటావా? అడిగమంటావా? రే నువ్వు ఉండరా. రే అజయ్, ఆ రేటు పోనీ. అరే స్టాప్ స్టాప్! ఏంటి ఇటువైపు వెళ్తున్నారు? అటు వెళ్తే 7 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ రూట్లో వెళ్తే ఫాస్ట్ గా నీ బస్ క్యాచ్ చేయొచ్చు. వద్దంటే చెప్పు, అటే వెళ్దాం. రే అజయ్, కార్ చెప్పు. నో క్యారీ ఆన్ క్యారీ ఆన్. పురుష్, మీ గురించి ఏం చెప్పలేదు. మీరేం చదువుకున్నారు? స్వాతి, సితారా, ఈనాడు. ఫ్రీగా ఉన్నప్పుడు చందమామ కూడా. పురుష్, ఖాళీగా ఉన్నప్పుడు కాదురా, కాలేజీలో ఉన్నప్పుడు ఏం చదువుకున్నాను అడుగు. తెలుసు, నాకు తెలుసు. గీత, వీళ్ళందరూ మిడిల్ క్లాస్. ఒక్కొక్క క్లాసు ఒక్కసారి చదివారు. మనం రిచ్ కదా, ఒక్కొక్క క్లాసు 3 సార్లు చదివాను. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ ఆల్సో. ఓ, అయితే ఏం చేస్తుంటారు? అందరిలోకి బతికేస్తుంటాను. అంటే యాజ్ యూజువల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. హలో, బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. మధ్యలో కుదిరితే కప్పు కాఫీ, కాకపోతే కాస్త టీ. అంటే మీరు నేను ఆపండ్రా. గీత, వాడు ఫ్యాషన్ డిజైనర్, చాలా టాలెంటెడ్. ఛాన్స్ కోసం వెయిటింగ్. ఓ రియల్లీ? ఒక డిజైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో, నా దగ్గర 4-5 డిజైన్స్ ఉన్నాయే. ఓ మ్యాన్! వాట్ మ్యాన్? అటు చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం? జంపే. ఓకేరా, వెనక్కి జంప్. రేయ్, వెనక్కి కాదు, కార్తో ఇక్కడి నుంచి అవతలకి జంపు. నీ మైండ్ మడకాసుకెళ్ళిందా? అది పెంచి కార్రా, మా మామ ప్రాణం. రేయ్, ఒక్కసారి ఆలోచించు. మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటాం కంటే మీ మామ ప్రాణం ఒక్క ట్రిస్ట్ చేస్తే బెటర్ కదరా. ఇప్పటిదాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు. నన్ను నమ్ముకొని శృతి ఉందిరా. నా కోసం అనిత లేదా? వాడి కోసం గొర్రె లేదా? వాడి కోసం సద్య లేదా? ఏయ్, ఆ మాటకు వస్తే నాకు కూడా గీత లేదా? ఏంటి? అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని. మ్యారేజ్ లైన్. రే, వేస్ట్ ఆఫ్ టైం. రండి. అజయ్, ట్రస్ట్ మీ డూడ్, మహా అయితే గారు 9-10 ఫీట్ ఉంటుంది. అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, 80 km/h స్పీడ్ లో 45 degrees యాంగిల్ లో జంప్ చేస్తే కార్ ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇది కారు అనుకో, మారుతి ఫియట్, బెంజ్. 20, 40, 60, 80. అలా ల్యాండ్ అవుతాం. రే, జంప్. నో ప్రాబ్లం. క్యాప్ 20 feet కాబట్టి స్పీడ్ 125 చేస్తే ల్యాండ్ అయిపోతుంది. ఇదేం వర్కౌట్ అవుతుంది. ప్లీజ్ రా, నన్ను నమ్మరా. అరే, వాడిని కాకపోయినా వాడు ఫార్ములా నమ్మరా. ప్లీజ్ రా. కానీ గీనీ లేదురా, నువ్వు పోనీరా. ఫార్ములా సక్సెస్. కార్ని చూడరా, ఫార్ములా అన్నావు, యాంగిల్ అన్నావు,
నాశనం చేసావు. ఆగరా, ఇప్పుడు ఏమైంది? బంపర్ ఊడిపోయింది, పెట్టేయచ్చు, బాగున్నట్లు లేచిపోయింది, నొక్కేయచ్చు, టైర్లు బాగున్నాయి, వెళ్ళిపోవచ్చు. టైర్ గోవింద. ఏం పర్లేదురా, ఒక అరగంటలో రెడీ చేయొచ్చు. బెంజ్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా? ఏంటి? బ్యాక్ టైర్ లేదా? అయ్యో మామా. హెల్ప్ మీ రేయ్, ఇంతకీ గీత ఎక్కడరా? ఇక్కడ ఆ? హెల్ప్ మీ ప్లీజ్ సేవ్ మీ. వీడు కంటి చూపుతోనే కరప్ట్ చేసేలా ఉన్నాడు. ఏంటి గీత, ఈ మిడ్ ఫారెస్ట్ లో సర్కస్ ఫీట్లు, సెక్సీ పోజులు? హే వాట్ ఆర్ యు సీయింగ్? ఐఎమ్ జస్ట్ సీయింగ్ వాట్ ఆర్ యు షోయింగ్ బేబీ. మధ్య